ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ టీచర్లకు, లెక్చరర్లకు నమస్కారం. టీచర్స్ ఎమ్మెల్సీ అంటే అదొక రాజకీయ పదవి కాదు, హోదా కాదు. లెక్చరర్స్ మరియు టీచర్స్ యొక్క హక్కులను, సంక్షేమాన్ని కాపాడే ఒక అపూర్వ అవకాశం. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పటిష్టం చేసి ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగేటువంటి ఒక పవిత్ర కార్యం. అయితే రాజకీయాల కోసమో, పదవుల కోసమో, అధికారం కోసమో మరికొంతమంది టీచర్స్ ఎమ్మెల్సీలుగా బూటకపు హామీలతో టీచర్లను మోసం చేస్తూ విద్యను ప్రైవేటీకరణ మరియు కార్పొరేటీకరణ చేసినటువంటి వీరు ఇబ్బిడిమిబ్బిడిగా సంపాదించుకున్న డబ్బుతో టీచర్ల యొక్క ఆత్మగౌరవాన్ని హేళన చేస్తూ వారి యొక్క ఓట్లను కొని తిరిగి పదవులు సాధించి మరికొంత సంపాదించుకోవాలనేటువంటి ఆశతో ముందుకు వస్తున్నారనే విషయాన్ని టీచర్లందరూ గమనించాలి. అందుకే టీచర్లు, లెక్చరర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రిటైర్డ్ ఆర్జేడీ అయిన నాకు టీచర్లు మరియు లెక్చరర్ల యొక్క సమస్యల పట్ల అవగాహన ఉండటమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి విద్యా వ్యవస్థ పట్ల కూడా నాకు చాలా నాలెడ్జ్ ఉంది. ఈ సమస్యలపై పోరాడటానికి మీకోసం నేను ముందుకొస్తున్నాను. నేను కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు నిజామాబాద్ నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీరు 27వ తారీఖు నాడు అత్యధిక సంఖ్యలో హాజరై మీ అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి అత్యధిక స్థాయిలో మరియు మీ ఆత్మగౌరవాన్ని చాటుకుంటారని, నోటుకు ఓటు చెల్లదని నిరూపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.